తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలు కాబోతోందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంపింగ్లపై హైకోర్టు నిర్ణయంతో ఫిరాయింపులకు మరోసారి తెరలేపబోతోందా? కేటీఆర్ కోటరీలోని ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమా? ఇప్పటికే పలువురు నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టచ్లోకి వెళ్లారా? ఇంతకీ గేటు దూకే గులాబీ లీడర్లు ఎవరు? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేలా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత వేటుపై స్పీకర్ కు గడువు విధించలేమని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇన్నాళ్లు వాయిదా పడిన ఫిరాయింపులు తాజాగా హైకోర్టు తీర్పుతో మరోసారి జోరందుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా జంప్ అయ్యేందుకు అధికార పార్టీలో చర్చలు సైతం జరిపారు. అంతలోపే గులాబీ పార్టీ కోర్టుకు వెళ్లటంతో జంపింగ్లు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో జంపింగ్ లో మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఒక చోట ఉప ఎన్నిక జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 38కి తగ్గింది. ఇందులో నుంచి 10 మంది ఇప్పటికే గేటు తూకేశారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టుకు వెళ్లటంతో కాస్త వెనక్కి తగ్గారు. కానీ తాజాగా హైకోర్టు బంతిని స్పీకర్ కోర్టుకే వదిలేయటంతో భారీ ఎత్తున జంపింగ్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. తాజాగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పారు. కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. పీసీసీ చీఫ్ ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు జంపింగ్ కు సిద్ధంగా ఉన్నారనే టాక్ వస్తోంది. ఇక ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంప చెల్లు మనిపించేలా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించిందన్నారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని విమర్శించారు. 10 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని కూని చేశారని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని, 5-6 తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని జోస్యం చెప్పారు. నిర్ణయం తీసుకోమనే మాట అంటే స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు అసలు వారికి చూడలేదు. అంతా అప్పుడే మీరు వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భం. ఈరోజు మీ పార్టీలో మీ 4-5 తప్ప ఎవరు మిగిలిన చెప్పి మీ మొదటి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు గారు నార్సింగ్ గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన కూడా ఈరోజు భంగపడ్డది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇంకేదో ఇప్పుడు వింటున్నాం, ఏదో పైకోర్టుకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేష అధికారాలు ఎవరైతే స్పీకర్ సంబంధించినటువంటి అంశంలో వారినే తేల్చుకొని చెప్పి వారిని దీనిపై నిర్ణయం తీసుకొని చెప్పనే తీర్పు వస్తుంది తప్ప మరొకటి కాదనేటువంటి భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వింత పోకర్లు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి పార్టీ విలీనం చేసుకొని 60 మంది శాసనమండలి సభ్యుల్ని చేర్చుకొని ఈరోజు గొప్ప నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు గమనిస్తారు. మరోవైపు అధికార పార్టీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావటంతో జంపింగ్లు పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని టీపీసీసీ కసరత్తు చేస్తోందట.
అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు జంప్ అయితే పలు నియోజకవర్గాల్లో సమస్యలు సైతం ఉండొచ్చని అంచనా సైతం వేస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరికను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమస్య గద్వాలలో కూడా రిపీట్ అవుతోంది. కాబట్టి జాయినింగ్స్ విషయంలో పాత నేతల అభిప్రాయాలు సైతం తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. మొత్తంగా గులాబీ పార్టీ నుంచి ఎంతమంది జంప్ అవుతారు అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ రానుంది.